వెల్కమ్ టు ది లియో. టెస్లా కారు ఇది సాధారణంగా కార్ల మీద ఏమాత్రం అవగాహన ఉన్నవారికైనా చాలా స్పష్టంగా తెలుసు. ప్రపంచం మొత్తం కూడా బలంగా వినపడుతున్నటువంటి పేరు టెస్లా కారు. సో ఎలక్ట్రిక్ రంగంలోనే ఒక నూతన ఒరవడిని సృష్టించడమే కాకుండా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నటువంటి ఒక ప్రముఖ అతిపెద్ద అంతర్జాతీయ కంపెనీ టెస్లా. వాస్తవానికి టెస్లా ఇప్పటి వరకు భారతదేశంలో ఎక్కడా కూడా అడుగు పెట్టలేదు. ఇటీవల నరేంద్ర మోదీ అమెరికా పర్యటన తరువాత ఎలాన్ మస్క్తో ఒక ఒప్పందం ప్రకారం ఇండియాలో కూడా టెస్లా తన కార్ల ఉత్పత్తిని చేయటానికి సూచాయిగా ఒక అంగీకారం తెలిపింది. అయితే అది ఏ రాష్ట్రానికి వస్తుందనే తర్వాత విషయం. సూచాయిగా ఒక అంగీకారం తెలిపింది. ఎప్పుడైతే టెస్లా ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి కార్లు ఉత్పత్తి చేయటానికి సుముఖంగా ఉందని తెలిసిందో అప్పుడు అన్ని రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రంలో పెట్టాలని పోటీ పడటం మొదలైంది. సో చంద్రబాబు గారి గురించి తెలుసు కదా, టెక్నాలజీ అంటేనే చంద్రబాబు గారు అంటేనే టెక్నాలజీ. మరి టెస్లా లాంటి ఒక ప్రముఖ సంస్థ వచ్చే అవకాశం ఉంటే ఎందుకు వదులుకుంటారు? మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే ముందే టెస్లాను ఆంధ్రప్రదేశ్ రప్పించడం కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాస్తవానికి 2017-18 సమయంలోనే అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు గారు ఎలాన్ మస్క్ను కలవటంతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అవకాశాల గురించి వివరించి ఏపీకి రావాలని ఆహ్వానించారు. ఆ తర్వాత సరిగ్గా ఏడాదికి గవర్నమెంట్ మారటం, తర్వాత జరిగిన పరిణామాలన్నీ మనందరికీ తెలిసిందే. కొత్తవి రావడం సంగతి నుంచి ఉన్నాయి కూడా జగన్మోహన్ రెడ్డి తరిమేశాడు. సో ఇప్పుడు మళ్ళీ ఆ ఆపర్చునిటీ మరొకసారి వచ్చింది. మొన్న కూడా దావోస్ సమావేశాలకు వెళ్ళిన సందర్భంలో నారా లోకేష్ కూడా ఎలాన్ మస్క్తో మాట్లాడటం, ఏపీలో ఉన్నటువంటి అవకాశాలను పోసగుచ్చినట్లుగా వివరించడం, ఇతర రాష్ట్రాలతో పోలిస్తే అనేక భారీ ఆఫర్లను టెస్లాకు కూడా ప్రకటించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి ఎప్పటికే టెస్లా ఏపీలో పెట్టుబడి పెట్టే అవకాశం ఉంటే దాన్ని ఆకర్షించడం కోసం ప్రయత్నాలు, భూమి సేకరణ, పోర్టు కనెక్టివిటీ ఉన్న దగ్గరలో టెస్లాకైతే అనుకూలంగా పెట్టాలని చూస్తున్నారు. కియా లాంటి ఒక పరిశ్రమ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్, ముఖ్యంగా అనంతపురం లాంటి జిల్లాల పరిస్థితి తలరాత ఏ రకంగా మారిపోయిందో మనందరం చూసాం. ఈరోజు కియా కార్లు ఎక్కడ చూసినా కానీ మొత్తం మన దగ్గరే కాదు ప్రపంచం మొత్తం కూడా కియా కార్లు ప్రధానంగా ఆకర్షిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు టెస్లా కారు కూడా ఏపీలో ఉత్పత్తి ప్రారంభిస్తే ఈ కార్లు దేశం మొత్తం వెళ్ళటమే కాకుండా రాష్ట్రానికి ఒక పక్క యువతకు ఉపాధి లభిస్తుంది, మరో పక్క రాష్ట్రం కూడా ఆర్థికంగా బలపడుతుంది. ఎందుకంటే ట్యాక్సులు ఉంటాయి కాబట్టి. ఈ రకంగా చంద్రబాబు గారు, లోకేష్ అయితే విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. టెస్లాను ఒప్పించే రాష్ట్రంలో లేదా టెస్లా తమ పెట్టుబడులు పెట్టే అవకాశం ఉన్న రాష్ట్రాల్లో ఏపీ కూడా చేరింది అని అనేక జాతీయ మీడియాల్లో కూడా కథనాలు వచ్చాయి. ఎందుకనంటే నాకు తెలిసి ఒక 5-6 రాష్ట్రాలను ఎలాన్ మస్క్ పరిశీలిస్తున్నట్టుగా తెలిసింది. ముఖ్యంగా ఆయన కావాల్సింది ఏంటంటే పోర్టు కనెక్టివిటీ ప్రధానంగా ఉండాలి అనేది ఎలాన్ మస్క్ ఉద్దేశం. సో పోర్టు అంటే ప్రధానంగా గుజరాత్తో తర్వాత ఆంధ్రప్రదేశ్ అత్యధిక పోర్టు కనెక్టివిటీ ఉన్నటువంటి రాష్ట్రం. రెండోది ఇతర రాష్ట్రాల కంటే అత్యధిక అవకాశాలు కల్పించడం, అంటే అటు వాటర్ కానివ్వండి, ఇటు పవర్ కానివ్వండి, లేదా ఎంప్లాయీస్ కానివ్వండి, లేబర్ కానివ్వండి, ఇలా అన్ని రంగాలలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంది. అందరూ ₹1 ఆఫర్ చేస్తే ఆంధ్రప్రదేశ్ ₹10 ఆఫర్ చేస్తుంది. అందరూ వేరే చోట పెట్టేదానికంటే ఆంధ్రప్రదేశ్లో పెడితేనే లాభం చేకూరుతుంది అనే విధంగా భారీ ఆఫర్లను ప్రకటించింది. అంటే ఒక భారీ పరిశ్రమను రాబట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తుంది అనడానికి ఇదొక ఉదాహరణ. జాతీయ మీడియాల్లో కూడా ఏపీకి టెస్లా రాబోతుందని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి కథనాలు రాశారు. అంటే ఎలాన్ మస్క్ ప్రధానంగా పరిశీలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. బట్ ఇప్పటికిప్పుడు పెడతారా లేదా అనేది స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ విశ్వ ప్రయత్నం చేస్తుంది. వస్తుందా రాదా అనేది తర్వాత సంగతి. ప్రయత్నం మాత్రం ఇతర రాష్ట్రాలతో పోలిస్తే స్వయంగా ఇటు చంద్రబాబు గారు, అటు నారా లోకేష్ వీరే స్వయంగా రంగంలోకి దిగి ఏ రకమైన ప్రోత్సాహకాలు కల్పిస్తే వాళ్ళకు బెనిఫిట్గా ఉంటుంది, ఇతర రాష్ట్రాలు ఏం ఆఫర్ చేయబోతున్నాయి, దానికంటే ఎక్కువ ఆఫర్ చేయాలంటే మనం ఏం చేయాలి అనే దాని మీద ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, ముఖ్యంగా నారా లోకేష్ అయితే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే త్వరలో ఇండియాలో పెట్టుబడులు పెడితే ఆ పెట్టుబడుల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో పెట్టే అవకాశం
అవకాశాలు ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఒకటి, ఇక్కడ కార్ల తయారీ కంపెనీని పెట్టి విడిభాగాలను ఇక్కడ తయారు చేసి కారు ఇక్కడ అసెంబ్లీ చేయటం అది పెద్ద వ్యవహారం, దానికి కొద్ది సమయం పడుద్ది. ఈలోపు అవసరమైతే టెస్లా కార్లను దిగుమతి చేసుకునే కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ను చేయాలి అనేది ఆంధ్రప్రదేశ్ ప్లాన్. అంటే చూడండి, రెండు రకాలుగా ఆలోచన చేస్తుంది ప్రభుత్వం. వాస్తవానికి దాంతో కంపెనీ పెట్టించాలి, సో అది ఆలస్యం అవ్వచ్చు లేదా కొంత టైం టేకింగ్ ప్రాసెస్. ఒక యూనిట్ ఏర్పాటు చేసి ఇక్కడ కార్లు తయారు చేయాలంటే ఇప్పటికిప్పుడు అది అయిపోయేది కాదు. దానికి మనం ల్యాండ్ ఇవ్వాలి, వాళ్ళు కన్స్ట్రక్ట్ చేయాలి, దానికి మినిమం 6 months నుంచి 1 year 2 years దాకా పట్టొచ్చు. మరి ఈలోపే ఆంధ్రప్రదేశ్లో టెస్లా అడుగు పెట్టాలి అంటే ఏం చేయాలి? డైరెక్ట్ కార్లు దిగుమతి, అమెరికాలో తయారైనటువంటి కార్లను డైరెక్ట్గా దిగుమతి చేసుకోవడానికి అవకాశం ఉండే హబ్గా మార్చినా కానీ టెస్లా కార్లు ఆంధ్రప్రదేశ్లో దిగుతాయి, అక్కడ నుంచి ఇండియా మొత్తం స్ప్రెడ్ అవుతాయి. సో ఈ రకంగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్లాన్ చేస్తుంది. అయితే ప్లాంట్ ప్రారంభించడం లేట్ అయినా కార్ల దిగుమతికి ఆంధ్రప్రదేశ్ ప్రారంభం చేస్తుంది. అంటే ప్లాన్ ఏ, ప్లాన్ బి అని 2 రకాల ప్లాన్లను కూడా ఆంధ్రప్రదేశ్ సిద్ధం చేసుకుంది. దీనికి సంబంధించిన వార్త అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. సో టెస్లా రేసులో ఏపీ కార్ల తయారీ యూనిట్ రాష్ట్రానికి తెచ్చేలా ముమ్మడి ప్రయత్నాలు. అవసరమైన భూమిని సిద్ధం చేస్తున్నటువంటి ఈబీడీ ఇప్పటికే టెస్లాకు ఎంత భూమి అవసరం అవుతుందనే దాని మీద ఒక అంచనాకు వచ్చి అంత భూమి సేకరించగలదుమా, ఎక్కడ సేకరించాలనే దాని మీద ఒక నిర్ణయానికి అయితే వచ్చి సిద్ధం చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్రోత్సాహకాలు కూడా రెడీ. తయారీ యూనిట్ ఆలస్యమైతే రెడీమేడ్ కార్లు దిగుమతి. నేను ఇందాక అదే చెప్పింది. ఒకవేళ అది వచ్చి డైరెక్ట్గా యూనిట్ పెట్టి విడిభాగాలు తయారు చేసి కార్ అసెంబుల్ చేయడం అనేది లేట్ ప్రాసెస్ అయితే ఈలోపు వెంటనే చేయగలిగే అవకాశం ఏముంది? కారు దిగుమతి అనేదానికి పెద్ద టైం అక్కర్లా. సో అక్కడ తయారై డైరెక్ట్గా వచ్చేది కాబట్టి దానికి పెద్ద టైంతో పని లేదు. సో అది లేట్ అయితే కారు దిగుమతి అయినా చేసుకోవాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక ప్రణాళిక అయితే రచించింది. టెస్లాను రప్పించడానికి గతంలోనే సీఎం చంద్రబాబు గట్టి ప్రయత్నాలు, లోకేష్ అమెరికా పర్యటనలో కూడా చర్చలు ఇప్పుడు తుది రూపం అయితే దాల్చబోతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్ కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రేసులోకి దిగింది. ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా కంపెనీ అధినేత ఎలాన్ మాస్క్తో జరిపిన చర్చల విషయం తెలిసిందే. అనంతరం టెస్లా కార్ల తయారీ యూనిట్ భారత్లో నెలకొల్పడానికి ఆ కంపెనీ కసరత్తు మొదలుపెట్టింది. ఎప్పుడైతే నరేంద్ర మోదీ పర్యటన తర్వాత ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నామని టెస్లా ఒక సందేశాన్ని అయితే ఇచ్చిందో వెనువెంటనే అన్ని రాష్ట్రాలు కూడా అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా దక్షిణాదిలోనే టెస్లాను పెట్టడానికి ప్రధానంగా అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే కార్లు ఎక్కువగా దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా వీటి వాడకం కానివ్వచ్చు లేదా వీటి తయారీ విభాగాలు కావచ్చు ఎక్కువగా దక్షిణాదిలోనే ఎక్కువ ఉన్నాయి. అటు తమిళనాడుతో పాటు మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇవన్నీ కూడా రేసులో ఉన్నాయి. అయితే పోర్టు కనెక్టివిటీ ఎక్కువగా ఉన్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో ఉంది. మన రాష్ట్రానికి ప్రధానంగా కలిసి వచ్చేది ఏంటంటే ప్రకృతి సహజ సిద్ధ వనరులు అనేవి ప్రధానంగా కలిసి వస్తాయి. అలాగే వాటర్ కూడా ఆంధ్రప్రదేశ్కు సమృద్ధిగా వాటర్ ఉంది. అలాగే స్కిల్డ్ వర్కర్స్ ఉన్నారు. అంటే ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కొద్దో గొప్ప ట్రైన్డ్ అయ్యి వివిధ విభాగాల్లో ట్రైన్డ్ అయినటువంటి స్కిల్డ్ లేబర్స్ ఎక్కడున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. సో ఇవన్నీ కూడా దీనికి కలిసి వచ్చే అవకాశం. ఎప్పుడైతే ఇతర రాష్ట్రాలు రంగంలో దిగాయో దానికంటే ఆంధ్రప్రదేశ్ ఒక అడుగు ముందే ఉంది. ఇతర రాష్ట్రాలన్నీ సాధారణంగా ఏంటంటే ఆహ్వానిస్తాయి, వస్తే వస్తారు లేకపోతే లేదు. బట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారి విధానం అది కాదు. ఒక కంపెనీని బలంగా తీసుకురావాలి అని పూనుకుంటే ఏ విధంగా అయినా తీసుకొస్తారు. మీకు ఎగ్జాంపుల్ కియానే. ఆ రోజు కియా ఫ్యాక్టరీ కోసం దేశంలోని పలు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ముఖ్యంగా గుజరాత్, అప్పుడు నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ఉన్నాడు. గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా కియా పరిశ్రమను ఆ రాష్ట్రంలో పెట్టించడం కోసం విశ్వ ప్రయత్నం చేశాయి. బట్ ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు పెట్టారు అంటే ఆ రకమైన ప్రోత్సాహకాలు చంద్రబాబు గారు ఇచ్చారు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ చంద్రబాబు గారు ఇచ్చారు. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు పెట్టాలంటే సాధారణంగా మీకెంత నాకెంత పరిస్థితి ఉంటుంది. బట్ ఆంధ్రప్రదేశ్లో మీరు కంపెనీ పెట్టాలంటే ఎవరికి రూపాయి ఇవ్వక్కర్లేదు. సరికదా, ప్రభుత్వమే మీకు ప్రత్యేక ప్రోత్సాహకాలు కూడా ఇస్తుంది. సో కాబట్టే కియా వంటి పరిశ్రమను ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. సో దాని ఫలితం ఏంటనేది మనం ఈరోజు చూస్తున్నాం. అలాగే టెస్లాను కూడా ఆంధ్రప్రదేశ్ రప్పించడానికైతే విశ్వ ప్రయత్నం జరుగుతుంది. ఒకవేళ తయారీ యూనిట్ ఆలస్యం అయితే వెనువెంటనే కార్లనైనా సరే ఆంధ్రప్రదేశ్లో దిగుమతి చేసి ఇక్కడ నుంచి దేశం మొత్తం పంపాలి. దిగుమతి హబ్బుగా కూడా ఆంధ్రప్రదేశ్ను మార్చాలి అనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఖచ్చితంగా ఇది గన సక్సెస్ అయితే ఆంధ్రప్రదేశ్కు వరమనే చెప్పాలి.
టెస్లా లాంటి కంపెనీ ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడితే దాని తరువాత అనేక కంపెనీలు వస్తాయి. సాధారణంగా ఒక బ్రాండ్ ఉన్నటువంటి కంపెనీ ఎస్టాబ్లిష్ అయిందంటే ఆటోమేటిక్గా ఇతర కంపెనీలు వెతుక్కుంటూ వస్తాయి, మనం అడగక్కర్లా, ఎత్తుక్కుంటూ వస్తాయి. ఎందుకంటే టెస్లా లాంటి కంపెనీయే ఇండియాలో ఎక్కడా కాదని ఆంధ్రప్రదేశ్లో పెట్టింది అంటే దాని ప్రత్యేకత ఏంటనేది అన్నింటికీ తెలుసు. అందులోనూ టెస్లా లాంటి బ్రాండ్తో పోటీ పడాలంటే అక్కడే పెట్టాల్సిన అవసరం కూడా ఉంటుంది. కాబట్టి టెస్లా కానీ ఆంధ్రప్రదేశ్ వస్తే దాంతోపాటు పలు పరిశ్రమలు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా రాష్ట్ర యువతకు మేలు చేసే అంశంగానే ఇప్పుడు అందరూ భావిస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.